నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్. సో ఇది చాలా అంటే చాలా ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో. సో పక్కా అందరు ట్రై చేసేయండి. సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి క్యాప్కట్ అప్లికేషన్. సో క్యాప్కట్ అప్లికేషన్తో పాటు టెంప్లెట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా క్యాప్కట్ అప్లికేషన్ యూజ్ చేయడానికి విపిఎన్ అయితే ఆన్ పెట్టేసుకోవాలి. సో నేనైతే టర్బో విపిఎన్ యూజ్ చేస్తున్నాను. సో ముందుగా డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే క్యాప్కట్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే క్యాప్కట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్యాప్కట్ పైనే టెంప్లెట్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అని రెడ్ కలర్లో ఉంది కదా. సో దీని మీద క్లిక్ ఇవ్వగానే మనకు డైరెక్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ యూస్ టెంప్లెట్ అని గ్రీన్ కలర్లో ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద ఒకసారి క్లిక్ ఇచ్చేసి ఫొటోస్ మీద క్లిక్ చేసేస్తే మన గ్యాలరీలోని ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏంటంటే 9:16 రేషియోలో ఆల్రెడీ పిక్స్ అయితే నేను క్రాప్ చేసి పెట్టేశాను. సో ఇందులో మనకు కావాల్సినవి ఓన్లీ 5 పిక్స్ మాత్రమే. సో 1 2 3 సారీ ఇది తీసేస్తున్నాను. సో 1 2 అండ్ నెక్స్ట్ 3 4 5. సో టోటల్గా 5 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేసేస్తున్నా. సో ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇలా ఎడిట్ అయిపోతుంది. సో చాలా సింపుల్గా ఎడిట్ అయిపోతుంది అండ్ అప్లోడింగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా హెచ్డీలో మనకు సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ పైన క్యాప్కట్ లోగో ఉంది కదా, అది తీసేయాలంటే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని చూపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ ఇచ్చేసేస్తే హెచ్డీ క్వాలిటీలో సేవ్ అయిపోతుంది అండ్ వాటర్ మార్క్ లేకుండా సేవ్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అండ్ ఇంకొక థింగ్, విపిఎన్ ఆన్ ఉంటేనే నేను చెప్పిన లింక్ క్లిక్ చేసేస్తే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. థ్యాంక్ యూ.